అసలు ఈ ప్రభుత్వం బాలేంద్ర షా ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా? ఎందుకంటే 3-4 నెలల్లోనే ఏ జడ్జి అయితే అతను పవర్కి ఎక్కించారో అదే జడ్జి ఈరోజు నువ్వు ప్రభుత్వం అక్కర్లేదు నువ్వు అక్కర్లేదు అని చెప్పి దిగిపో అని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ హిందువులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి, హిందూ రాష్ట్రం కావాలంటున్నారు. అసలు హిందూ రాష్ట్రం పాసిబిలిటీ ఉందా సమీప భవిష్యత్తులో? నెంబర్ 1 అయితే ఈ బాలేంద్ర షా ఉంటాడా లేకపోతే గవర్నమెంట్ పడిపోతుందా? మేబీ వితిన్ 1 or 2 monthsలో ఏం జరగవచ్చు? ఇది సిట్యుయేషన్ మీద ఉంటుంది. ఈ సిట్యుయేషన్ మీరు కంట్రోల్ చేయలేకపోతే బాలేంద్ర షా ఇస్ అవుట్ స్ట్రేట్ అవే. ఎందుకంటే ఎప్పుడు ఈ జెన్జీకి మీరు పవర్ ఇవ్వకూడదు. మనం చూసాం ఒక్కరోజు ఢిల్లీలో 2 రోజులు ప్రొటెస్ట్ చేయగానే ఎంత గొడవ జరిగిందని. వీళ్ళు ఇంకోళ్ళ మీద వేసేస్తారు, ప్రాబ్లం తోసేస్తారు. వాళ్ళ మీద తీసుకోరు ఎప్పుడు. ఓనస్ మా మీద ఉంది, మేము తప్పు చేసామని చెప్పి వాళ్ళు ఎప్పుడు అగ్రీ చేయాలి. వాళ్ళు ఇంకోరి మీద తోసేస్తారు. అది వాళ్ళ ఇన్ఎక్స్పీరియన్స్. అది మీరు ఒక 18 సంవత్సరాలు 20 సంవత్సరాల అబ్బాయికి పవర్ ఇస్తే ఇదే అవుతుంది. వాళ్ళ దగ్గర గవర్నమెంట్ని కంట్రోల్ చేయమంటే వాడు ఇట్లా చేస్తాడు. వెరస్ ఒక ఎక్స్పీరియన్స్ 30-35 year old ఉన్న మనుషులు చాలా మెచ్యూర్గా ఆలోచిస్తారు. అందరు జెన్జీ అని చెప్పట్లేదు, కానీ మెజారిటీ ఇట్లా ఉంటారు. వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. మీరు ఒక ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్ని తీసుకొని సర్జరీ చేయాలంటే MBBS పాస్ అయిన వాడిని వాడు మెసప్ చేస్తాడు. యూ నీడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పీజీ చేస్తారు, దాని తర్వాత నెక్స్ట్ దానికి వెళ్తారు, మళ్ళీ హౌస్ వర్క్ చేస్తారు, ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు, దాని తర్వాత మీరు సర్జరీ మొదలు పెడతారు. అది కాదు ఇప్పుడు జరిగేది. నేపాల్లో ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఆఫీసర్స్ అందరిని పంపించాం, మేము అది చేసాం ఇది చేసాం అంటాం, కానీ ఏం జరగట్లేదు. బేసిక్లీ నేపాల్లో ఈ మిక్స్డ్ కమ్యూనిటీ ఫీలింగ్ ఎక్కువ లేదు, ఉండలేదు, ముందు లేకుండే, ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే ముస్లిం పాపులేషన్ పెరుగుతుంది అన్నమాట అక్కడ కూడా చాలా మటుకు. సో ఎప్పుడైనా చిన్న చిన్న గొడవలు చాలా నడుస్తుండే మన దగ్గరలోనే, ఓల్డ్ సిటీ లాగానే అక్కడ కూడా. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఇది చాలా ఒక పెద్ద స్కేల్లో వచ్చి బయటకు వచ్చి పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. 2025లో ఈ జెన్జీ చేసిన ప్రొటెస్ట్ ఇప్పుడు బ్యాక్ ఫైర్ అవుతుంది కంప్లీట్గా. ఎక్స్పీరియన్స్డ్ ప్రైమ్ మినిస్టర్స్ ఉంటే బాగుంటుంది. టుమారో ఐ విల్ నాట్ బీ సర్ప్రైజ్డ్ ఓలీని పిలుచుకొచ్చి ప్లీజ్ కూర్చోండి మీరే ప్రధానమంత్రి కావండి అని పిలవచ్చు, ప్రచండాన్ని కూడా పిలవచ్చు. దే నీడ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ టు రన్ ద గవర్నమెంట్, నాట్ కిడ్స్. ఇది ప్రాబ్లం అన్నమాట. సార్ అంటే ఫైనల్గా ఇప్పుడు ఇతను హ్యాండిల్ చేసిన విధానం కూడా, ఇతను ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత అతను యాంటీ ఇండియా మైండ్ సెట్ కూడా, అతను తీసుకునే తెక్క నిర్ణయాలు, ఇండియా విషయంలో బోర్డర్ విషయంలో అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, దాంతో ఇండియా కూడా ఆ టీని అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం ఆపేశారు. చాలా ఇండస్ట్రీస్ 100 పైగా ఇండస్ట్రీలు మూతపడ్డాయి, చాలామంది ఎంప్లాయ్మెంట్ పోయింది. యాంటీ ఇండియా మైండ్ సెట్ కూడా చాలా వరకు కొంపముంచింది అంటున్నారు. కరెక్ట్. ఎందుకంటే నేపాల్ ఒక ల్యాండ్ లాక్ కంట్రీ, వాళ్ళకి ఒక సీ రూట్ లేదు. అవును, ఏ దేశమైనా సీ రూట్ లేకుంటే బతకలేరు, వెరీ డిఫికల్ట్. ఓకే, సో సీ ఉండాలి మీకు. ఎందుకంటే మీరు సివిలైజేషన్ నుంచి చూసుకోండి, ఎన్నో సెంచరీస్ ముందు నుంచి 6th century 3rd century 5th century మన దగ్గర చోళాలు, మన దగ్గర పాండ్యాలు, మన దగ్గర శివాజీ, వీళ్ళందరూ దే డిపెండెడ్ ఆన్ ద సీ. మీకు సీ రూట్ లేకుంటే మీరు ప్రతి దానికి ఇంకో దేశం మీద డిపెండెంట్ ఉండాలి. నేపాల్కి పెట్రోల్ డీజిల్ మనం ఇస్తున్నాం, డిపెండెన్సీ మన మీద ఉంది. వాళ్ళకి హైడల్ పవర్ కొంచెం ఉంది, కానీ మెజారిటీ పవర్ కూడా మనమే చూసుకుంటున్నాం. వాళ్ళకి ఎలక్ట్రిసిటీ అంటున్నాం, హైడల్ పవర్ ఉంది. వాళ్ళ నీళ్ళు ఆ రీజన్లో నీళ్ళు దర్ లాట్ ఆఫ్ రివర్స్ అన్నమాట, చిన్న వాళ్ళు ప్రాసెస్ ఫుడ్స్ మీద ఎక్కువ, ఫ్రూట్స్ కానీ దీని మీద వాళ్ళ ఇండస్ట్రీ నడుస్తుంది. వాళ్ళకి పెద్ద ఇండస్ట్రీస్ పెట్టలేరు అక్కడ. ఒకటి రిమోట్ లొకేషన్స్, వాళ్ళది ఎర్త్ క్వేక్ ప్రోన్ ఏరియా నేపాల్, ఒక ఫ్రాక్చర్డ్ జోన్లో ఉందన్నమాట. సో అక్కడ పెద్ద ఇండస్ట్రీస్ పెడితే మళ్ళీ రేపేమైనా అయితే కొలాప్స్ అయిపోతుంది, మొత్తం ఫినిష్ అయిపోతుంది. ఎకానమీ అంత పెద్ద ఎకానమీ కాదు, మన దగ్గర కన్జంప్షన్ ఎకానమీ ఎక్కువ ఉంది. కొన్ని స్టేట్స్ అయితే ఓన్లీ కన్జ్యూమ్ చేస్తారు, ఏం ప్రొడ్యూస్ చేయరు. ఎగ్జాంపుల్ ఇస్ కేరళ, వాళ్ళ దగ్గర ఏ పెద్ద ఇండస్ట్రీ లేదు, ఎందుకంటే చిన్న స్టేట్ ఒకటి, అండ్ ఎన్వైరన్మెంట్లీ చాలా ఫ్రెజైల్ స్టేట్. అక్కడ మీరు మన దగ్గర ఉన్నలాగా ఫార్మా ఇండస్ట్రీస్ ఇంకా స్టీల్ ఇండస్ట్రీస్ ఏమి అక్కడ పెట్టలేము, ఎందుకంటే వాళ్ళ ఎన్వైరన్మెంట్ చాలా సెన్సిటివ్గా ఉంది. నేపాల్ కూడా అంతే. ఈవెన్ మీరు భూటాన్కి వెళ్తే సేమ్ ప్రాబ్లం. వాళ్ళు కూడా జాములు కానీ అట్లాంటి ప్రోడక్ట్స్ తయారు చేస్తారు, వాళ్ళు ఫ్రూట్స్ కానీ ప్రాసెస్ ఫ్రూట్స్ కానీ దాన్ని చేస్తారు వాళ్ళు. నేపాల్లో ప్రాబ్లం ఇది. నేపాల్ ఏంటంటే ఒకటి టూరిజం మీద చాలా మటుకు డిపెండెంట్ ఉండేవాళ్ళు, కానీ రెగ్యులర్గా ఎర్త్క్వేక్స్ వచ్చేదాని తర్వాత అక్కడ టూరిజం బంద్ అయిపోయింది. సరే, ఇప్పుడు ఎవరెస్ట్ టూరిజం ఇంకా నడుస్తుంది, చాలా పాపులర్ అది, కానీ అదొక్కటే దాని మీద డిపెండ్ కాలేము మనం. ఓకే, మీకు రెగ్యులర్ ఫ్లైట్స్ కానీ రెగ్యులర్ టూరిస్ట్ డెస్టినేషన్ కానీ మీరు డెవలప్ చేయాల్సి. కానీ మీరు అన్స్టేబుల్ కంట్రీ అన్నా కానీ రావడానికి భయపడతారు ఎవరైనా కానీ. ఇప్పుడు ఒకరి దగ్గర రేపు ఇరాన్కి వెళ్ళరా లేకుంటే ఇరాక్కి వెళ్ళరా అంటే వాడు వెళ్ళడు. ఓకే,
ఈవెన్ మీరు రెగ్యులర్ సౌత్ ఇప్పుడున్న వెస్ట్ ఏషియన్ నేషన్కి వెళ్ళమంటే భయపడతారు ఎక్కడ బాంబు పడుతుందో అని చెప్పి. సో స్టెబిలిటీ ఉండాలి. అక్కడ వెస్ట్ ఏషియా ఎందుకు సర్వైవ్ అవుతున్నారో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, విపరీతంగా డబ్బులు ఉన్నాయి, వాళ్ళ ఆయిల్ రెవెన్యూ ఉంది. నేపాల్ దగ్గర ఏం లేదు. వాళ్ళ ఎకానమీ చాలా చిన్న ఎకానమీ, ల్యాండ్ లాక్ కంట్రీ, అన్నిటికీ ఇండియా మీద డిపెండెంట్ అవుతారు. మళ్ళీ ఇండియా వద్దు, నేను ఇండియా లేకుండా నడిపిస్తా అంటే నడిపేయండి. దెన్ మీరు చెప్పినట్లు మూత పడిపోతాయి, అన్నీ మూత పడిపోతాయి, అక్కడ షాపులు ఉండవు, ఏముండవు. ఇండియాతో గొడవ పెట్టుకొని నేపాల్ బతకలేరు. బంగ్లాదేశ్ సంగతి అదే జరుగుతుంది ఇప్పుడు. చైనా 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 అంటే ఒకరోజు చైనా మాకు 2 పోర్ట్లు అప్పగిచ్చేసండి, చిట్టగాంగ్ మాకు ఇచ్చేసండి, ఢాకా మాకు ఇచ్చేసేయండి అంటారు. డబ్బులు ఇచ్చిన డబ్బులు మీరు ఇవ్వలేకపోతున్నారు. అది జరుగుతుంది బంగ్లాదేశ్తో కూడా, జరగబోతుంది కూడా. అండ్ డెఫినెట్లీ యాజ్ లాంగ్ యాజ్ యూఎస్ అక్కడ ఉన్నారో డెఫినెట్గా చైనాని రానియరు. బంగ్లాదేశ్లో వస్తే కూడా వాళ్ళు అడ్డుకుంటారు టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ పాసిబుల్. నేపాల్లో కూడా అదే జరుగుతుంది. ఇండియా ఏం చూస్తున్నారంటే చైనీస్ని కౌంటర్ చేయడానికి మనకు నేపాల్ ఒక బఫర్ లాగా నడిపి, కానీ పూర్తిగా వదిలేయకుండా వీళ్ళు చైనీస్ వైపు వెళ్ళిపోతే మనకు డేంజర్ వస్తుంది. మనకు ఆల్రెడీ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంది నేపాల్తో. ఫర్ ఎగ్జాంపుల్ ఫేక్ కరెన్సీ పాకిస్తాన్ నుంచి ఉన్నది. ఇప్పుడు ఫ్రీ బార్డర్ చాలా మటుకు ఫెన్సింగ్ వేస్తున్నారు అక్కడిక్కడ, కానీ ఇప్పుడు కూడా ఓపెన్ బార్డర్స్ ఉన్నాయి చాలా చోట్ల. నేపాలీ వాళ్ళు ఇక్కడ వచ్చి పని చేసుకోవచ్చు, వాళ్ళకి వీసా అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. సో దే కెట్స్ ఫ్రీ వాక్వే ఇన్ ఇండియా. మన దగ్గర కూడా చాలామంది పనిచేస్తారు ఇండియాలో. సో అదొకటి ఉంది. ఈవెన్ వీ హ్యావ్ గోర్ఖా రెజిమెంట్ ఆల్సో మన ఇండియన్ ఆర్మీలో. సో అదొక రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది ఎప్పుడు. హార్డ్ వర్కింగ్ వాళ్ళు, దాంట్లో డౌట్ లేదు, చాలా కష్టపడి పనిచేస్తారు వాళ్ళు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు వాళ్ళ దేశంలో. నేపాలీ వాళ్ళు ఇక్కడ వచ్చి సెక్యూరిటీ గార్డ్ కానీ అట్లాంటి పని ఎందుకు చేస్తారు? వాళ్ళ వైఫ్స్ ఏమో మేడ్స్గా పనిచేస్తారు. ఎందుకు? చాలా హామీలు ఇచ్చాడు, స్టార్టప్స్ అన్నాడు, అవి ఇవి అన్నాడు, కానీ ఏది కూడా ఎక్కడ. నేను కూడా చెప్తాను, నేను అందరికీ కిలో బంగారం ఇస్తాను చెప్తాను నేను, నాకు ఓటేస్తే. చెప్పడం ఒకటి, చేయడం ఒకటి. కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఇంప్లిమెంట్ టాల్ ప్రామిసెస్. మీరు అది నేర్చుకున్నారు. నేపాలీ వాళ్ళు చాలా బాగా నేర్చుకున్నారు. ఇన్ఎక్స్పీరియన్స్డ్ అయిన మనిషిని తీసుకెళ్ళి కూర్చోబెడితే ఇదే జరుగుతుంది. ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళు ఎంత, ఇప్పుడు ఓలీ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇస్ అ గుడ్ గై, కరప్షన్ ఉండేవాళ్ళు దాంట్లో చాలా మటుకు. ప్రచండ కూడా తక్కువ కాదు, కమ్యూనిస్ట్ ఉండే కూడా ఈ వాజ్ కరప్ట్. కానీ మీరు కరప్షన్ ఒక్కటే పెట్టుకుని నడిపిస్తే మళ్ళీ మీరు ఎక్కడ వెళ్ళారు? మీరు దేశం ఎక్కడ చెప్పండి? మహాత్మా గాంధీ ఉన్న దేశాలు నడిపించాలి, మరి అటు ఎవరు లేరు, అట్లాంటి వాళ్ళు దొరకరు ఇప్పుడు మీకు. మహాత్మా గాంధీ ఫిలాసఫీ పనికిరాదు మీకు. నాన్ వైలెన్స్ అది ఇది చెప్పకూడదు, ఎవరు పట్టించుకోరు. డెవలప్మెంట్ కావాలి. పీపుల్ దే వాంట్ టు సీ. రోడ్లు చూస్తున్నారు వాళ్ళు, వాటర్ చూస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ చూస్తున్నారు, ఇండస్ట్రీస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎకానమీ ఎట్లా పోతుంది చూస్తుంది, మీరు చెప్పినట్టు స్టార్టప్స్ ఎట్లా ఉంది. ఇదన్నీ నేపాల్లో మీరు ప్రామిస్ చేస్తారు, నేను కూడా ప్రామిస్ చేస్తాను, ఆయన కూడా చేస్తుంటాడు బహుశా. వచ్చిన దాంట్లో జోష్లో చెప్పుంటాడు. ఇదంతా చాలా ఉద్యోగాలు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాడు. ఇన్ని 12 లక్షలు ఎన్నో ఉద్యోగాలు, 12 లక్షలైనా. ఇప్పుడు చూడండి ఎన్ని ఉద్యోగాలు, ఉన్నది పోయింది ఇండియాతో పెట్టుకో. ఫస్ట్ సెకండ్ థింగ్ ఈజ్ ఇన్వాల్వింగ్ దిస్ కిడ్స్ ఇన్ ఇట్. మీరు పెద్ద జెన్జీ రెవల్యూషన్ తీసుకొచ్చారు, దాని తర్వాత వాళ్ళని పక్కన కూర్చోబెట్టాలి. శ్రీలంకలో ఏం చేశారు? అవుట్ అంతే. వారు చేసావు, గుడ్ డాన్స్ బాగా చేసావు, వెళ్ళిపో. బంగ్లాదేశ్లో కూడా అది. బంగ్లాదేశ్లో 71 వార్లో రాజుగారు 71 వార్ మొదలుపెట్టింది ఢాకా యూనివర్సిటీ నుంచి. అక్కడ ఉన్న స్టూడెంట్స్ మొదలుపెట్టారు. పాకిస్తాన్ ఆర్మీ వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేసి చాలామందిని చంపేశారు పాకిస్తాన్ ఆర్మీ. అప్పుడు అక్కడి నుంచి ఆ క్యాంపస్ నుంచి మొదలైంది. కానీ ఒక్కసారి ముజీబుర్ రెహమాన్ వచ్చి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బంగ్లాదేశ్ ఒక కంట్రీగా ఫామ్ అయిన తర్వాత స్టూడెంట్స్ పక్కన వెళ్ళిపోయారు. దే బికేమ్ వెరీ క్వైట్. ఓకే, మేము కూడా గవర్నమెంట్లో కూర్చుంటా అంటే కాదు, మీ పని చదువుకోవడం. యూ ఫినిష్ యూర్ ఎడ్యుకేషన్, పాలిటిక్స్లో వస్తా అంటే వచ్చేసేయండి ఫుల్ టైం. కానీ నేను చదువుకుంటాను, ప్రొటెస్ట్ చేస్తానంటే మన జెన్జీలాగా అయిపోతారు, ఢిల్లీలో కూర్చొని జంతర్ మంతర్ లాగా. ఉద్యోగం లేదు, ఏం లేదు, వచ్చిన ఎన్జిఓ ఫండ్స్ మీద బతుకుతారు. ఓకే, దాంట్లో ఫారిన్ హాలిడేస్కి వెళ్తారు. బాస్టన్ యూనివర్సిటీ నుంచి ఫుల్ స్కాలర్షిప్ వచ్చింది. ఎట్లా వచ్చిందండి ఫుల్ స్కాలర్షిప్? నీకు 99% మార్కులు వచ్చినాయి నీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో, రాలేదు కదా, మళ్ళీ నీకు ఎట్లా ఇచ్చాడు? ఇట్స్ బిగ్ కాన్స్పిరసీ. బాస్టన్ యూనివర్సిటీ లాంటి లెఫ్టిస్ట్ అకాడమిక్ సిస్టమ్ అని చాలా యూనివర్సిటీ ఉన్నాయి యూఎస్. దాన్ని ట్రంప్ ఇప్పుడు బంద్ చేస్తున్నారు ఒకటి తర్వాత ఒకటి. హౌ కెన్ యూ గివ్ 100% స్కాలర్షిప్ టు సంబడి? దట్స్ అ ఫేక్ థింగ్. $100,000 మీకు అక్కడ ఉండండి ఖర్చు ఎవడిచ్చాడు మీకు? అప్పుడే తెలిసిపోతుంది వీళ్ళ గేమ్ అంతా. సో నేపాల్ని మీరు అడిగితే బయట నుంచి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేశారంటే బహుశా ఉండొచ్చు. దాంట్లో సిఐఏ చాలా పెద్ద ఎక్స్పర్ట్స్ దాంట్లో. కానీ నేపాల్లో వాళ్ళకి ఒకటే సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఏముంటుంది అమెరికాకి ఏంటంటే, చైనా పక్కన ఉన్నారు, మేము అక్కడ లిజనింగ్ పోస్ట్ కూడా పెట్టుకుంటాం, మాకు ఒక ప్రెజెన్స్ కావాలి అక్కడ, బగారం ఎయిర్ ఫోర్స్ బేస్ లాగా. ఆఫ్ఘనిస్తాన్ మాకు అది ఇవ్వండి అన్నారు. వాళ్ళన్నా తాలిబాన్ అన్నారు సారీ.
మీరే అన్ని పడేసి వెళ్ళిపోయారు కదా, ఇక్కడికి పారిపోయారు కదా, వీ విల్ నాట్ అలవ్ యూ బ్యాక్ అని. సో యూఎస్కి ఒక సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది, అదే టైంలో చైనాకి ఇంట్రెస్ట్ ఉంది. వీళ్ళిద్దరు నడిమిట్లో నేపాల్ పోతారు. మన దగ్గర మంచి రిలేషన్షిప్ డెవలప్ చేసుకుంటే ఎప్పుడైనా చూడండి, నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ విజిట్ ఇండియాకి వస్తారు. ఈడ నేను ఎక్కడ పోతా ఇంకెక్కడ పోతా అన్నాడు, తర్వాత నేను ఎక్కడ పోను అన్నాడు. ఇప్పుడు ఏకంగా పదవి పోయేటట్టు, పదవి 100% పోతుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఒక దేశం మేనేజ్ చేయడము, ఒక రాక్ షో నడిపించడము, ఒక ర్యాప్ షో నడిపించడం డిఫరెన్స్. బార్ల పాట పాడడము ఇంకా దేశం మేనేజ్ చేయడం చాలా మటుకు డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, దాంట్లో చాలామంది ఫెయిల్ అయ్యారు. అట్లా మీకు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే రాజీవ్ గాంధీ వాజ్ వన్ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్. ఆయన ఈజ్ అ పొలిటికల్ నోవిస్, వాళ్ళ అమ్మగారు గుంజి తీసుకొచ్చారు ఆయన్ని పాలిటిక్స్లో. ఈజ్ అ గుడ్ మ్యాన్, నో డౌట్, మంచి మనిషి, మోడర్న్ థింకింగ్. అండ్ ఐపీకేఎఫ్ ఆపరేషన్ ఏమైంది? దట్ ఇస్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్. 2800 సోల్జర్స్ చనిపోయారు మనది, ఎవరిదో గొడవ, అక్కడ వెళ్ళి మనం పడ్డాం దాంట్లో. శ్రీలంక పీస్ కీపింగ్ ఫోర్స్ పంపించారు ఎల్టీటీతో పోరాటం చేయడానికి. మన దగ్గర ఓల్డ్ సిటీలో ఒక సేయింగ్ ఉంది, బేగానీ షాదీ మే అబ్దుల్లా దివాన్ అని చెప్పి, ఎవరిదో పెళ్ళిళ్ళు వెళ్ళి డాన్స్ చేయడం, అది సంగతి. సో నేపాల్ కూడా అంతే. ఇప్పుడు నేపాల్లో ఉన్న సిచ్యువేషన్ కంట్రోల్ చేయాలంటే మీకు ఎక్స్పీరియన్స్డ్ ప్రైమ్ మినిస్టర్ కావాలి, స్టేబుల్ మొనార్కీ ఉంటే బాగుంటుంది, వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు మొనార్కీకి. అదే సేమ్ టైంలో ఎకానమీ గ్రో కావాలి. మీరు భారతదేశంలో మళ్ళీ జ్ఞానేంద్ర కుటుంబం వస్తుందా? రావచ్చు, వాళ్ళ దాంట్లో 2-3 ఉన్నారు, ఇంకా మిగిలి ఉన్నారు, వాళ్ళు రావచ్చు. బట్ దట్ ఈస్ ఓన్లీ ఫిగర్ హెడ్. వాళ్ళు దేశం నడిపి, మీరు ఇంగ్లాండ్లో చూడండి, కింగ్ చార్ల్స్ ఉన్నారు, ఏం చేస్తారు? పవర్ ఏముంది? ఏం లేదు, ఓన్లీ టైటిలర్ హెడ్, కొంచెం సెరమనీస్ ఉంటుంది వాళ్ళది. ఓకే, మన ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేయడము, నైట్హుడ్ చేయడము, ఇదంతా ఉంటుంది, వాళ్ళ డ్రామా ఉంటుంది. పవర్ ఏం లేదు వాళ్ళ చేతిలో. ఇది సేమ్ కండిషన్ ఇక్కడ కూడా. కానీ ఒక స్టెబిలిటీ ఇమేజ్ వస్తుంది, స్టెబిలిటీతో మంచి ఒక గుడ్ స్టేబుల్ మెచ్యూర్ కింగ్ ఉన్నారు అక్కడ. ఆయన కింద చాలామంది, చాలా కంట్రీస్లో ఉన్నాయి, స్పెయిన్లో ఉంది కింగ్ ఉన్నారు అక్కడ కూడా. సో టైటిలర్ హెడ్ అంతే. కానీ మెయిన్గా ఏంటంటే వీళ్ళ ఎకానమీ. ఈ సోకాల్డ్ జెన్సీకి రేపు తిండి లేకుంటే రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తాడు, అదే ఇప్పుడు జరుగుతుంది అక్కడ. ఉద్యోగాలు లేవు, అందరు ఇండియాకి వస్తారు, మళ్ళీ ఇక్కడ వచ్చి పనిచేస్తారు, వాచ్మెన్ పనిచేస్తాడు. ఇది వీళ్ళ ప్రాణం. దే హ్యావ్ టు గెట్ ఎడ్యుకేటెడ్. ఈ వాచ్మెన్ ఫోబియా నుంచి, ఈ వాచ్మెన్ కల్చర్ నుంచి బయటపడాలి వీళ్ళు. మీరు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎంతో పిల్లలు ఇండియాలో వచ్చి చదువుకుంటున్నారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి. దాట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నమాట. మనం ఎన్నో దేశాల నుంచి అలో చేస్తాం సిటిజన్స్ని ఇక్కడ వచ్చి చదువుకోమని చెప్పేసి, వీఆర్ రెడీ ఫర్ ఇట్. కానీ మీరు ఒక మెచ్యూర్ డెమోక్రసీ ఉండాలంటే ఒక మెచ్యూర్ పొలిటీషియన్స్ ఉండాలి. మన నాట్ లైక్ దిస్ ఫెలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.